సరోజ్ డీజీ యాప్లో మనం ఐడి టు ఐడి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది వీడియోస్ చూడండి అందరూ. ప్రజెంట్ యాప్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనం ఒక ఐడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ దగ్గర వెళ్ళాలి. ఇక్కడ వాలెట్లు కనిపిస్తుంది. అమౌంట్ బ్యాలెన్స్ వచ్చి 44 రూపాయలు ఉంది. ఫస్ట్ మన అకౌంట్లో మన అకౌంట్ నుంచి మన అకౌంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ విత్డ్రా ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉందండి. ఇంకా ఎంత ఉందంటే 44 రూపాయలు ఉన్నాయి. ఈ 44 రూపాయలని టాప్ ఆఫ్ వాలెట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇక్కడ ట్యాక్స్ అనేది ఫీజు కట్ అవుతుంది. ప్రజెంట్ 44 రూపాయలు ఉంది కాబట్టి ఇక్కడ 0.75 రూపాయలు ఉంది. ఇక్కడ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చూడండి. దాన్ని బట్టి మనము ఎంత కట్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే 44 ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 44 రూపాయలు కొట్టాలి. 44 రూపాయలు ఎంటర్ చేసిన తర్వాత కింద ఎంటర్ రీమార్క్ ఉంది. రీమార్క్ మనము ఏవైనా ఇక్కడ టైప్ చేయవచ్చు, లేదు అనుకుంటే వదిలేయవచ్చు. సబ్మిట్ కొట్టేయండి. చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత చూడండి ఇక్కడ 44 రూపాయలు మనము ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంత కట్ అయింది, 2 రూపీస్ కట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అది జిఎస్టీ కట్ అవుద్ది. గవర్నమెంట్ ట్యాక్స్బుల్ జిఎస్టీ కట్ అయ్యి మనకి 42 రూపాయలు .55 రావడం అనేది జరిగింది టాప్ ఆఫ్ వాలెట్లోన. సో ఈ అకౌంట్ని నుంచి ఏరే అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రజెంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మనము ఓకే చేస్తే డీటెయిల్స్ వస్తాయి. అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నా ఐడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు వాట్సాప్లో ఆల్రెడీ నా ఐడి ఉంది. అది కాపీ చేసి అందులో పేస్ట్ చేసి నా ఐడికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎక్కడ ఉంది చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇది నా ఐడి అనమాట. ఇది చూడండి, కాపీ చేస్తాను. తర్వాత ఐడి నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ కొట్టాలి. చూడండి ఇప్పుడు టాప్ ఆఫ్ బ్యాలెన్స్లో 42 రూపాయలు ఉంది కాబట్టి ఈ 42 రూపాయలు అతని అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. అతని అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రము ఇందులోన జిఎస్టీ అనేది కట్ అవ్వదు. మన అకౌంట్ నుంచి మన దగ్గర పంపించుకున్నప్పుడు మాత్రమే జిఎస్టీ కట్ అయ్యి ఇక్కడ అమౌంట్ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఓకే చేసి ఇక్కడ ఎవరైతే పంపిస్తున్నామో అతని యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ రిసీవర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఇచ్చాడు కదా, ఇందులో కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇది నా ఐడి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అతను ఎవరి ఐడి అనేది తెలిసిపోద్ది. చూడండి నాగేశ్వర్ వచ్చింది కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అమౌంట్ ఉంది. ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎంత 42 రూపాయలు ఉంది కాబట్టి 42 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా 42 రూపాయలు కాబట్టి 42 ఎంటర్ చేసి రీమార్క్ దగ్గర మనం ఏది రాయిపోయినా పర్వాలేదు, సబ్మిట్ కొట్టేస్తే అతని దగ్గర వెళ్ళిపోద్ది. చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మంచి బిజినెస్ ప్లాట్ఫామ్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయినింగ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించండి. మంచి ఎర్నింగ్ అయితే 100% ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంతే మన ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇదే ప్రాసెస్. థ్యాంక్ యూ. సరోజ్ డీజీ ప్రైవేట్ లిమిటెడ్ చూసారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే 0.55 ఉంది. ఇక్కడ 0.52. ఇందులో ఉన్న అమౌంట్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసాము. ఇందులో ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఏరే వాడు పంపించాము కాబట్టి 0.00లో ఉంది. అంతే ఫ్రెండ్స్.